రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సిపిఐ పార్టీ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో జెండా ఉత్సవం కార్యక్రమం పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రకాష్ రావు 1925లో ఎంఎన్రాయ్ అబ్బని ముఖర్జీ ఎస్ఏ డాంగే మొహమ్మద్ అలీ ముజాఫర్ అహ్మద్ బీటీ రాయ్లు స్థాపితమైన భారత కమ్యూనిస్టు పార్టీ భారత రాజకీయ చరిత్రకు కీలకమైన స్తంభమని బ్రిటిష్ పాలనలో పేదలు కార్మికులు రైతులు ఎదుర్కొన్న అన్యాయాలకు ఎదురుగా నిలిచిన పార్టీగా సిపిఐ ఆవిర్భవించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి ప్రకాష్ రావు అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి సయ్యద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో స్థాపన జరిగి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా సమితిలో సదాశివపేట పట్టణంలో వందలాది మంది కార్మికులు కర్షకులు మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపు చేసి బహిరంగ సభ జరుపుకోవడం జరిగింది. 1925 డిసెంబర్ 26న ఏర్పడినటువంటి పార్టీ గత 100 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో పేదల కోసం బడుగు వర్గాల కోసం కార్మికుల కోసం రైతుల కోసం కష్టజీవుల కోసం తమ హక్కుల సాధన కోసం నిరంతరంగా వెంట ఉండి పోరాటం చేసిన ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. 1925 సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడు భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో ఉండేది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో నుంచి మాకు భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. దాంట్లో వేలాది మంది ఆ స్వాతంత్ర సమర యోధంలో వేలాది మంది కూడా త్యాగాలు చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. 1947 15 ఆగస్టు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి జమీందారులకు వ్యతిరేకంగా జాగీర్దారులకు వ్యతిరేకంగా అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో మనకి ఈ ప్రాంతంలో స్వాతంత్రం రానప్పటికీ ఆ రోజు నిజాం ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉండేది. మాకు కూడా ఇక్కడ మాకు తెలంగాణ కూడా సపరేట్ మనకి ఈ రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో విలీనం కావాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి దక్కిందని చెప్పి మనం చేస్తున్నాం. ఆ పోరాటంలో దాదాపుగా 4500 మంది కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా వాళ్ళ జీవితాలను త్యాగం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత నిజాం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ అయ్యి మనకి 1948 సెప్టెంబర్ 17వ తారీఖున మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి కావడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఇటు భారతదేశంలో అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఈ నిరంతరం కూడా పేదల కోసం రైతుల కోసం ఈరోజు దున్నేవాడికి భూమి అని చెప్పేసి పెద్ద ఎత్తున ముందున ఆ పోరాటం చేసినటువంటి పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు ఎక్కడైతే కార్మికులకు అన్యాయం జరిగినా పేద బడుగు వర్గాల అన్యాయం జరిగినా ఎర్ర జెండా నీడలో ముందు వాళ్ళ పక్షాన్ని నిలబడి ఈరోజు ప్రభుత్వంతో కానీ మన అధికారులతో కానీ యాజమాన్యాలతో కానీ పోరాటం చేసి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేసే దశలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ముందుందని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో సంగారెడ్డిలో కూడా దాదాపుగా 10,000 ఎకరాలు పంచిన ఒక కీర్తి కమ్యూనిస్ట్ పార్టీకి దక్కింది. దాదాపుగా ఒక 25,000 ఇళ్ల స్థలాలు
నారాయణ రెడ్డి గారి నేతృత్వంలో కానీ మన రామారావు అంబేద్కర్ గారి నేతృత్వంలో కానీ విఠల్ రెడ్డి గారు కానీ ఎంకే మోహిద్దీన్ కానీ గురువారెడ్డి గారి నేతృత్వంలో అదేవిధంగా విఠల్ రెడ్డి గారి నేతృత్వంలో వేలాది ఇళ్ల స్థలాలు బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం పనిచేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది. ఆ రోజుని ఈ రోజు వరకు కూడా నిరంతరం వాళ్ళ దైనందిన సమస్యలు అనేక సమస్యల పైన వాళ్ళందరినీ పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, రైతుల హక్కుల కోసం ముందుండి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముందుకెళ్తాం. ఇంకా ఈ పార్టీని మా ప్రాంతంలో కూడా సంగారెడ్డి జిల్లాలో కూడా బలోపేతం చేయడం కోసము పెద్ద ఎత్తున యువతను కూడా సమీకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభకు జనవరి 18న లక్షలాది మందితో జరిగిపోయే పెద్ద బహిరంగ సభకు ఈ సంగారెడ్డి ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా జనాన్ని సమీకరించి ఆ బహిరంగ సభను కూడా సక్సెస్ చేయడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.